ఆన్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ సమయం మంగళవారం అర్ధరాత్రి 1:44 ప్రధాన లక్ష్యం పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం. ఆపరేషన్లో పాల్గొన్న బలాబలాలు భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. దాడి చేసిన ప్రాంతాలు పిఓకే, పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలు. మొత్తం లక్ష్యాలు 9 ఉగ్రస్థావరాలు. టార్గెట్ 1 బహవల్పూర్, పాకిస్తాన్ లోపల 100 కిలోమీటర్స్. మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ స్థావరం ధ్వంసం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడైతే టార్గెట్ చేశారో మన ఆర్మీ, ఎక్కడ టార్గెట్ చేశారో ఆ టార్గెట్ చేసినటువంటి స్థావరాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితిలో ఉగ్రస్థావరాలుగా పేర్కొనబడినవి. ఉగ్రస్థావరాలుగా పేర్కొనబడ్డ స్థావరాలనే ధ్వంసం చేయడం ద్వారా భారతదేశం తెలియజేసింది ఏంటంటే, మేము యుద్ధం చేస్తున్నది ఉగ్రవాదం మీద, అమాయకులైన పౌరుల మీద కాదు అనేది చాలా స్పష్టంగా ఈ దాడుల ద్వారా తెలియజేశారు. టార్గెట్ 2 మరిడ్కో, పాకిస్తాన్ లోపల 30 కిలోమీటర్లు. లష్కర్ ఏ తోయిబా హెడ్ క్వార్టర్స్ని ధ్వంసం చేయడం జరిగింది. టార్గెట్ 3 గులేపూర్, పాకిస్తాన్ లోపల 35 కిలోమీటర్లు. ఉగ్ర శిక్షణ శిబిరం ధ్వంసం అయింది. టార్గెట్ 4 నవాయ్ క్యాంప్, పాకిస్తాన్ లోపల 30 కిలోమీటర్లు. ఉగ్రవాదుల కోసం ఏర్పాటు చేసుకున్న లాజిస్టిక్స్ బేస్ మొత్తం కూల్చివేయడం జరిగింది. టార్గెట్ 5 బెలాల్ క్యాంప్, ముఖ్యమైన ఉగ్రవాదుల సమావేశ స్థలం కూడా ధ్వంసం చేశారు. టార్గెట్ 6 కోట్లీ క్యాంప్, పాకిస్తాన్ లోపల 15 కిలోమీటర్లు. సరిహద్దు చొరబాట్లకు శిక్షణ కేంద్రాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. టార్గెట్ 7 బర్నాలా క్యాంప్, పాకిస్తాన్ లోపల 10 కిలోమీటర్లు. కొత్తగా చేరిన ఉగ్రవాదులకి ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉంటారు, దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. టార్గెట్ 8 నర్జల్ క్యాంప్, పాకిస్తాన్ లోపల 8 కిలోమీటర్లు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఇక్కడి నుంచి వాళ్ళ ఆపరేషన్స్ అన్ని కంట్రోల్ చేస్తారు, దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. టార్గెట్ 9 మహమూనా క్యాంప్, పాకిస్తాన్ లోపల 15 కిలోమీటర్లు. ఆయుధాలు, మందుగుండు నిల్వ చేసేటటువంటి ప్రాంతం ఇది. వీటన్నిటిని ధ్వంసం చేయడానికి మనం ఉపయోగించిన ఆయుధాలు క్షిపణులు. వాటి ద్వారా పాకిస్తాన్ భూభాగంలోకి మనం ఎంటర్ కాకుండానే వాటి స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది.